హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిత డైరీస్. మనం ఈరోజు చాలా రుచికరంగా సింపుల్గా చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూడబోతున్నాం. ఇది అచ్చం హోటల్ స్టైల్ రుచిలానే ఉంటుంది. ఇంట్లోనే తక్కువ మసాలాలతో చేసుకోవచ్చు. తయారీ విధానం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ లివర్, ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్, కారం, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్, కొత్తిమీర. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని వాటర్ పోసుకోవాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని కడిగి శుభ్రం చేసుకుని కట్ చేసుకున్న లివర్ ముక్కలు వేసుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న చేదు, కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటుంది కదా, అది కూడా పోతుంది. చూడండి, ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఈ ఉడికించుకున్న లివర్ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలు ఇవి తినరు, ఎందుకంటే అదొక స్మెల్ వస్తుంది, టేస్ట్ అదొకలా ఉంది అంటారు. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి ఉడికేటప్పుడు కొంచెం పేలుతూ ఉంటాయి, కొంచెం ఎడంగానే ఉండాలి, లేదంటే మీద పడతాయి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆనియన్స్ ముందుగానే వేసుకోవాలి కదా, ఇప్పుడు వేసుకుంటున్నారేంటి, ఇలా అయితే అవి వేగుతాయా అనుకుంటున్నారా? లేదండి, మంచిగా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అవ్వాలంటే తెలుసు కదండి ఏం వేసుకోవాలో. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు చూద్దామండి, కాలుతుంది. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఒకసారి కలిపి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ తెల్లగా ఉన్నాయి, ఫ్రై అవ్వలేదు కదా అనుకుంటున్నారా? లాస్ట్ వరకు చూడండి, ఆనియన్స్ ఫ్రై అవుతాయో లేదో. ఇప్పుడు సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందాము. చూడండి, ఇప్పుడు మసాలా వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో పట్టుకున్న మసాలానే, అదే వాడతా నేను. చూసారు కదా ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో, చక్కగా వేగుతాయండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మసాలా పౌడర్ వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇది 2 days వరకు పాడవదండి, నిల్వ ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకుని కలుపుకుందాము. మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి. పిల్లలు ఉత్తిదే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాము. తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో కూడా. కామెంట్ పెట్టండి ఎలా ఉందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.